హలో అండి, ఈరోజు నేను ఉల్లిగడ్డ కారం చూపిస్తున్నాను. చూడండి ప్రాసెస్. ముందుగా ధనియాలు ఆయిల్ వేయకుండా వేయించాలి. జీలకర్ర, అన్ని ఆయిల్ లేకుండా వేయించాలి. అన్ని నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేగాక స్టవ్ ఆపుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం పేస్ట్ కొంచెం, అన్ని వేసి మిక్సీ చేసుకోవాలి. అన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం సన్నగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ బరకగా దంచుకొని కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం పప్పు, శనగపప్పు, కరివేపాకు, పసుపు, వెల్లిపాయలు అన్ని వేగాక మనం గ్రైండ్ చేసుకున్న ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెము ఉడికిన తర్వాత తీసివేయాలి. అయిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఉల్లిగడ్డ కారం రెడీ. ఏ టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. జొన్న రొట్టె, రైసు అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.